హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 283వ నామం, 4 అక్షరాల నామం సహస్రాక్షి. ఈ నామంతో అమ్మవారికి జపం చేసుకునేటప్పుడు ఓం సహస్రాక్షి అని మహా అని చెప్పుకోవాలి. సహస్రాక్షి అంటే 1000 లేక అనంతమైనటువంటి కనులు కలిగినది అన్నది ఈ నామానికి స్థూలార్థం. సృష్టి మొత్తం వ్యాపించినటువంటి తల్లిని అన్నిట్లోనూ మనం దర్శించుకోవచ్చు. ఈ నామంలో 1000తో పోల్చడం అంటే అంతవరకే పరిమితమైందని కాదు. 1000లోని 3 సున్నాలు కూడా 3 లోకాల్లో ఉన్నటువంటి 3 శక్తి రూపాలకు సంకేతంగా భావించాలి. అలాగే సృష్టిలో తన బిడ్డలను 1000 కన్నులతో కాచుకొని రక్షిస్తోంది అని ఈ నామానికి అర్థం. చేప ఎలా అయితే చూపులతో తన సంతానాన్ని పోషిస్తూ ఉంటుందో, అమ్మవారు కూడా తన దృష్టితోనే సృష్టిని సంరక్షిస్తూ పరిపాలిస్తూ ఉంటుంది. అందుకే మీనాక్షి అమ్మ, చేప వంటి కనులు కలిగినది. ఈ మీనాక్షి చేప ఎలా అయితే తన పిల్లల్ని రక్షించుకుంటుందో, విశ్వం మొత్తానికి ఈవిడ మనల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇది సాధన ద్వారా గమనించగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా తోటి ప్రాణిని సమదృష్టితో చూడటం అలవాటు చేసుకుంటారు. అన్ని గదులు కలిపి ఒక విద్యాలయం అంటారు, కానీ ఒక్కొక్క తరగతి గదిని విడిగా విద్యాలయం అనరు. అలాగే అన్నిట్లో తన దృష్టి ఉంటుంది, కానీ ఒక్కొక్క దాంట్లో విడివిడిగా వేరువేరుగా ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అనంతమైన కనులు కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఈ నామజపం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత కుదురుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు, కొత్తగా ఉద్యోగంలో చేరి పని నేర్చుకుంటున్న వారికి ఈ నామం ఉపయోగపడుతుంది. విషయ జ్ఞానం పెరుగుతుంది. మతిమరుపు ఉన్నవారికి మంచి ఔషధం లాంటి నామమంత్రం ఇది. వయసు పైబడి జ్ఞాపక శక్తి తగ్గిన వారి నామధ్యానం మెదడు పైన పనిచేస్తుంది. ఆలోచన శక్తి సామర్థ్యాలను పొందుతుంది. పద్మాకారానికి కేంద్రం సహస్రారం అయితే మెదడు పనితీరుకు అది ముఖ్య స్థానం అవుతుంది. ఇందులోనే పద్మము, అదే శక్తి నివాసము. అందువల్ల ఈ నామం ఈ మతి మరుపు వాళ్ళకి చాలా ఉపయోగకరమైంది. దీన్ని లలితా సహస్రంతో 41 రోజులు సంపుటీకరణ చేస్తే మంచి ఉత్తమ ఫలితాలను పొందుతాము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సహస్రాక్షి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.